నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాగు నేలలో సంరక్షణ ఎరువుల వినియోగం వ్యవసాయంలో కీలకమని వెల్లడించిన జిల్లా కలెక్టర్ కరీం అగర్వాల్. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారుల అత్యుత్సాహంపై కలెక్టర్ దృష్టి సారించాలని విన్నవించిన కౌన్సిలర్లు. భీమేశ్వర ఆలయంలో కరీంనగర్ కలెక్టర్ ప్రత్యేక పూజలు. బాధితుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ డే కార్యక్రమమని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బీకీతే. వార్పిన్ కార్మికుల కూలీ రేట్లు పెంచాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో వార్పర్ల ధర్నా. సిరిసిల్ల మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీలో చేరిక. పాత పగలు మాని ఐక్యమత్యంగా ఉండాలని గ్రామ బీఆర్ఎస్ నాయకులకు సూచించిన కేటీఆర్. సాగులో నేలల సంరక్షణ ఎరువుల వినియోగం కీలకమని జిల్లా కలెక్టర్ కరీం అగర్వాల్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాల సందర్భంగా నేలల సంరక్షణ, ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, సన్నవడ్లు, ఆయిల్ ఫామ్ సాగుపై తంగలపల్లి మండలం తాండూరు గ్రామంలోని రైతు వేదికలో ఈరోజు వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, సహకార శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కరీం అగర్వాల్ హాజరయ్యారు. నేలల సంరక్షణపై ప్రతిజ్ఞ చేశారు. సన్నవడ్లు, ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులు సాగులో యాజమాన్య పద్ధతులు, ఎరువుల వినియోగం, దిగుబడి, సన్నవడ్లకు రాష్ట్ర ప్రభుత్వ బోనస్ తదితర అంశాలపై వివరించారు. ఈ నెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. నేలలు అన్ని ఒకే పోషకాలతో ఉండవని పేర్కొన్నారు. ఒక్కో నెలలో ఒక్కో విధమైన పోషకాలుంటాయని వెల్లడించారు. ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించాలని, దీంతో భూసార వివరాలు వస్తాయని తెలిపారు. దానికి అనుగుణంగా నేలలో ఏ పంట వేయాలి, ఏ ఎరువులు, పురుగు మందులు ఎంత మోతాదులో వినియోగించాలో తెలుస్తుందని వెల్లడించారు. ఇష్టారీతన ఎరువులు, పురుగు మందులు వాడటంతో నేల నిస్సారమవుతోందని తెలిపారు. ఇష్టారీతన ఎరువులు, పురుగు మందులు వాడిన పంట ఉత్పత్తుల వినియోగంతో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతులు ఖచ్చితంగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింగం, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్, డిపిఓ షర్ఫుద్దీన్, వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు స్థానిక కౌన్సిలర్లకు కనీస మర్యాద ఇవ్వకుండా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మున్సిపల్ విప్ బుర్రా మల్లికార్జున్ అన్నారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసినప్పుడు గానీ, మరి ఇతర అధికార కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం స్థానిక కౌన్సిలర్ కు కనీస మర్యాద ఇచ్చేవారని మల్లికార్జున్ వెల్లడించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ తమలాంటి నాయకులకు కనీస మర్యాద కూడా అధికారులు ఇవ్వటం లేదన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎలుక వెంకటేశం, బూరా బాబు, మొగిలి నాగరాజు, గుండ్లపల్లి పూర్ణచందర్, రిక్కుమల్ సంపత్, లింగంపల్లి సత్యనారాయణ, దూడం శ్రీనివాస్, పాసికంటి లగ్వన్, కాసర్ల మహేందర్ ఉన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 డేస్ యాక్షన్ ప్లాన్ అనే ఒక కార్యక్రమాన్ని మరి మేము సిరిసిల్ల పట్టణ పాలకవర్గం ఏర్పడిన తర్వాత తీసుకున్న మొట్టమొదటి ప్రభుత్వ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే కార్యక్రమాలలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి అధికారులను వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మరి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను అందరినీ కూడా
ఇట్టి కార్యక్రమాల పేరిట పిలుస్తూ అవమానించే కార్యక్రమానికి తెరలేపారు. మొన్న శనివారం రోజున ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమం నియోజకవర్గ స్థాయి మీటింగ్ అని చెప్పి ప్రజాప్రతినిధులను మా కౌన్సిలర్లు అందరినీ అక్కడికి పిలవడం జరిగింది. మరి కౌన్సిలర్లకు ఎవరికి సమాచారం లేదు. కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి. డైరెక్ట్గా రెవెన్యూ అధికారులు అందరూ కూడా మన లబ్ధిదారులకు డైరెక్ట్గా ఫోన్ చేసి వాళ్ళకి తెలియజేయడము, లబ్ధిదారులందరూ మీటింగ్ హాల్లో మరి కౌన్సిలర్లో మేము వెళ్ళక ముందే వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఉండడం జరిగింది. మరి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజాప్రతినిధులకు తెలియజేయాల్సిన అవసరం లేదా? ప్రజాప్రతినిధుల ద్వారా ఆ సమాచారము ప్రజలకు వెళ్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళ కోసం పనిచేస్తున్న అధికారులకు ఏమైనా ఇబ్బంది ఉందా? మరి గత ప్రభుత్వము ఇంతకుముందున్న ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఇదే విధంగా ప్రోటోకాల్ను విస్మరించి నడిచినాయి అనే విషయాన్ని మరొకసారి మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాము. మరి లబ్ధిదారులందరికీ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడానికి అక్కడికి రమ్మని చెప్పిర్రు. అన్ని పార్టీల నాయకులు కౌన్సిలర్లు అక్కడ ఉన్నారు. కార్యక్రమంలో స్వయంగా జిల్లా పాలనాధికారి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం. మరి ఆ లబ్ధిదారుల ఎంపికైన లబ్ధిదారుల వివరాలను ప్రజాప్రతినిధులకు ఇవ్వకుండానే డైరెక్ట్గా లబ్ధిదారులకు చెప్పడం, అక్కడికి రప్పించడము ఒక పొరపాటు అయితే, మరి అక్కడ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఒక 10 మందికి 12 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది, కళ్యాణ లక్ష్మి చెక్కులు. మరి వార్డు కౌన్సిలర్లు అందరూ వేదిక ముందే ఉన్నారు. మరి ఏ వార్డు నుంచి బెనిఫిషియరీని పిలిచిర్రో మరి ఆ వార్డు కౌన్సిలర్ను వేదిక మీదకి పిలిచి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది. అది ప్రోటోకాల్. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అందాలి. మరి కౌన్సిలర్లు అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళని పిలవకుండా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ అధికారులు, ఇంకెవరో ప్రజాప్రతినిధులు, వాళ్ళందరి చేతుల మీదుగా ఇప్పియడం జరిగింది. మరి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వివరాలు మాత్రం మాకు చెప్పారు. రేపు వార్డు నుంచి ఒక 3 కొత్తగా ఎన్నికైన వాళ్ళకు లబ్ధిదారులకు వాళ్ళకు ప్రొసీడింగ్లు ఇస్తాము అనే విషయాన్ని మాకు చెప్పినారు. ఆ విషయం ఎందుకు చెప్పారు అంటే వాళ్ళ ఇందిరమ్మ కమిటీ సభ్యులు అందులో ఉంటారు కాబట్టి వాళ్ళ చేతుల మీదుగా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి చెప్పి మాకు చెప్పకుండా ఉంటే బాగుండదు కాబట్టి ఆ విషయాన్ని తెలియజేశారు. కానీ మరి వీళ్ళుగా ప్లాన్ చేసుకొని కళ్యాణ లక్ష్మి చెక్కులను మరి ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండా ఇచ్చే కార్యక్రమానికి తెరలేపారు. మరి ఆ ఇందిరమ్మ ప్రొసీడింగ్లన్నా మా చేతుల మీదకి నిజంగానే ఇచ్చిర్రు అని అంటే మీటింగ్లో కలెక్టర్ గారి చేతుల మీదుగా 2-3 ఇచ్చినారు. మిగిలిన వాళ్ళందరూ వెనుక స్టాల్స్ ఉన్నాయి, ఆ స్టాల్స్కి వెళ్ళి తీసుకోవాలని చెప్పగానే జనాలు అందరూ పోయి అక్కడ మరి ఆ స్టాల్స్ దగ్గర ఎగబడి తీసుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులు వాళ్ళ చేతుల నుంచి ఇట్లా పట్టుకొని ఒక ఫోటో దిగే కార్యక్రమం జరిగింది అక్కడ. మరి ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది అవుతుంది అనే విషయాన్ని మేము అడగదలుచుకున్నాము. మరి ప్రజా నిర్ణయాన్ని మీరు తిరస్కరిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, మీకు ఇష్టం లేదా? మొన్నటికి మొన్న ఆ వరి కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా ఇదే ఇబ్బంది కలిగింది, ప్రోటోకాల్ ఇబ్బంది. మరి ఇప్పుడు రెవెన్యూ అధికారులు డైరెక్ట్గా రాత్రికి రాత్రే మేము సంతకాలు పెట్టి ఏర్పాటు చేసినాము, లబ్ధిదారులందరి కోసము మేము చేసినాము అని చెప్పినట్టుగా తెలిసింది. మరి అంత ప్రేమ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారుల మీదనే ఎందుకు ఉన్నది? దానిలో ఏమో అంతరార్థం ఉన్నది మాకు అర్థమవుతలేదు. మరి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల మీద కూడా మీకు ఆ ప్రేమ ఎందుకు కనిపిస్తలేదని చెప్పి మేము అడగదలుచుకున్నాం. ఈ ప్రగతి ప్రణాళిక మున్సిపల్ స్థాయి కార్యక్రమం సినారే కళామందిరంలో జరిగినప్పుడు ఒక లబ్ధిదారులు వేదిక మీదకి వచ్చి మైక్ ముందట మీ అందరికి అధికారులకు దండం పెడుతున్నా, ఒక 2 ట్రిప్పుల ఇసుకిప్పిరి అని చెప్పి దండం పెట్టి ఏడ్చుకుంటూ మాట్లాడిండు. మరి రెవెన్యూ అధికారులకు ఈ విషయం మీద ఎందుకు దృష్టి లేదు? ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల విషయంలో ఎందుకు వాళ్ళ మీద ప్రేమ ఉండలేదు? మరి ఇసుక విషయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మరి మీకు ఎందుకు అర్థమవుతలేదు? మొదటి దశలో మొదలుపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఒక్కొక్కరు 4,000, 5,000 ట్రిప్పుల చొప్పున ఒక ట్రిప్పు కొనుక్కొని ఇసుక ఇల్లు కట్టారు. మరి మా జిల్లా పాలనాధికారి గారు మోడల్ హౌస్ వైపే మీరు మొగ్గు చూపాలి, 5 లక్షలనే ఇల్లు కట్టాలని చెప్తున్నారు. ఇవ్వడమేమో 10 ట్రిప్పులే ఇసుక ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు.
మరి 10 ట్రిప్పులకు మీరు ఇచ్చిన ప్లాన్ ప్రకారం 7 మోడల్ హౌస్ కట్టిరు, 10 ట్రిప్పులలో ఇల్లు ఎట్లా కట్టిరు మాకైతే ఎక్కడ మీరు కట్టి చూపించలేదు, మాకు తెలియదు. వార్డ్ ఆఫీసర్ నిత్యము వార్డులో తిరుగుతాడు, ఇందిరమ్మ ఇండ్లకు సూపర్వైజర్ ఆయననే. అక్కడ ఇసుక లేదు అన్నప్పుడు ఆయన ఒక 2 ట్రిప్పులు ఇష్యూ చేస్తే అయిపోతుంది. ఎన్ని ట్రిప్పులు అవసరం అన్ని ట్రిప్పులు వేయండి. 10 ట్రిప్పులకే లిమిట్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పాలు చేసుడు ఎందుకు? మేము ఇచ్చినాము ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం దేనికి? మరి ఇట్లా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా మరి గత బీఆర్ఎస్ పాలనలో ఏదైతే కొత్తగా 2020లో పాలక వర్గాలు ఎన్నుకోబడిన తర్వాత ఒక నెల గడిచిన వెంటనే సేమ్ మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే కార్యక్రమం పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. మరి ఆ కార్యక్రమంలో భాగంగా నెలకు 70 లక్షల రూపాయలు మున్సిపాలిటీకి అందిస్తూ ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఒక 10 రోజులు కూడా మరి ప్రతి వార్డుకు ప్రతి కౌన్సిలర్కి శానిటేషన్ పరంగా ఉన్న సమస్యలన్నీ ఎట్ ఏ టైం క్లియర్ కావాలనే ఉద్దేశంతో ప్రతిరోజు వార్డుకు లేబర్ని, బ్లేడ్ బండ్లను, జేసీబీని ఏది అవసరమైతే శానిటేషన్ మొత్తం క్లియర్ కావడానికి మరి సంబంధించిన అన్నిటిని కూడా సమకూర్చి 10 రోజులు మేము కొత్తగా గెలిచిన కౌన్సిలర్లం అప్పుడు 10 రోజులు మరి జనంలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చడానికి మాకు ఒక ఉత్సాహాన్ని ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపించండు అప్పుడు మా నాయకుడు కేసీఆర్ గారు. మరి మీరు దాన్ని కాపీ చేస్తూ పెట్టిన కార్యక్రమమే మేము గెలిచిన తర్వాత మీరు ఒక కార్యక్రమం అట్లాంటిది తీసుకున్నారని మాకు అనిపిస్తుంది. మరి మీరు ఎన్ని రూపాయల నిధులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి గారు మరి పట్టణాలకు కానీ గ్రామాలకు కానీ ఇచ్చిర్రో ఒకసారి చెప్పాలి. మాకు ఇప్పటివరకు తెలిసిన విషయం ఏంటంటే వార్డు సభలు ఏదైతే జరిగినాయో ప్రతి వార్డులో ఈ 99 డేస్ ప్రోగ్రాంలో ఒక మీటింగుకు 10,000 చొప్పున ఈ మున్సిపాలిటీకి 3,90,000 రూపాయలు మీటింగ్ల కోసం మాత్రమే మీరు నిధిని పంపించారు ఈ కార్యక్రమానికి. మిగిలిన అన్నీ కూడా ఏదైతే మున్సిపాలిటీ నిధులు ఉన్నాయో ఆ నిధుల ద్వారానే మేము చేసుకున్న కౌన్సిల్ తీర్మానాల ద్వారానే వచ్చిన కాంట్రాక్టు లేబర్లను, బండ్లను ఎంగేజ్ చేసుకొని వాటి ద్వారానే మీ కార్యక్రమాన్ని నిర్వహించినాం. మరి ఈ 3,90,000 మీటింగ్లకే ఇచ్చినారు. ఆ మీటింగ్లకు ఎందుకు ఇవ్వడం అంటే ఫోటోలు, వీడియోలు రావాలి, టీవీలలో రావాలి, పేపర్లలో రావాలి కాబట్టి మేము ఆహా ఓహో అని చెప్పి గొప్పలు చెప్పుకోవాలి కాబట్టి ఆ మీటింగ్ల వరకే మీ ఆలోచన ఉన్నది. క్షేత్రస్థాయిలో మీ కార్యక్రమం ఎంతవరకు విజయవంతమైంది, ఎంతవరకు ఆ కార్యక్రమం లక్ష్యం నెరవేరింది అనేది ఒకసారి మీరు వార్డులలో వచ్చి తిరిగి చూస్తే తెలుస్తుంది. మరి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్న క్రమంలో మరి అధికారులు కూడా మరి ఈ ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ మరి వాళ్ళ యొక్క ఏజెంట్లుగా మారిపోయారు అనే విషయం మాకు అర్థం కావడం లేదు. గతంలో ఎప్పుడు కూడా ఏ పార్టీ కౌన్సిలర్ ఉన్నా కూడా ఇటువంటి మరి ప్రోటోకాల్ విషయంలో ఎప్పుడు కూడా మా టైంలో ఇబ్బంది కలగలేదు. అది బీజేపీ కౌన్సిలర్ కావచ్చు, కాంగ్రెస్ కౌన్సిలర్ కావచ్చు. ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి చెక్ అయినా ఇంకే బెనిఫిషియరీ చెక్ అయినా కూడా మన ఆ స్థానిక వార్డు కౌన్సిలర్ ద్వారానే ఇప్పించడం జరిగింది. మరి మీరెందుకు ఈ ప్రజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రోటోకాల్ని విస్మరిస్తూ అధికారులందరూ కూడా ఇట్లా ప్రజాప్రతినిధులను అవమానిస్తూ ఇబ్బంది పెట్టే చర్యలకు పాల్పడుతున్నారు అనేది మాకు దయచేసి చెప్పాలి. మరి మీరు ఏదో అనుకొని వాళ్ళ మాటలు వింటూ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము. దయచేసి అధికారులు రాజ్యాంగబద్ధంగా మీరు ఉద్యోగాలు చేస్తూ మీ విధి విధానాలను పాటిస్తూ ఏదైతే అవసరమో ఆ ప్రకారమే చేయాలి. కానీ ఎవరో కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు పట్టుకొని దయచేసి మీరు ఇబ్బంది పడద్దు. మేము ప్రజాక్షేత్రం నుంచి వచ్చినాము. మేము ఎంత పెద్ద అధికారినైనా నిలదీయగలుగుతాము. మీకు మాకు ఒక సంయమనంతో నడుస్తేనే ప్రజలకు మరి మంచి జరుగుతుంది, ప్రభుత్వాల లక్ష్యాలు నెరవేరుతాయి. కాబట్టి మీరు దయచేసి ఇట్లాంటి చర్యలకు పాల్పడవద్దని తెలియజేస్తూ ఇంకొకసారి ప్రోటోకాల్ విషయంలో కానీ ప్రజాప్రతినిధులకు ఇబ్బంది పెట్టే ఎటువంటి చర్య జరిగినా కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు పట్టుకొని వాళ్ళు చేసే మోసాలకు మీరు వంత పాడుతూ మీరు ఇబ్బంది పడే చర్యలకు పాల్పడొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీ చిత్ర మిశ్రా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన కలెక్టర్ కి ఆలయ అర్చకులు, వేద పండితులు సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
భీమేశ్వర స్వామిని దర్శించుకున్న కలెక్టర్ కు స్వామివారి మండపంలో స్వామి అమ్మవార్ల శేష వస్త్రం, లడ్డు ప్రసాదం, ఆశీర్వచనం అందించారు. కార్యక్రమంలో ఏఈఓ జి అశోక్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, ఆలయ సిబ్బంది ఉన్నారు. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే అర్జీదారుల నుండి 19 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతోందని పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఎస్పీ అన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్ లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడం జరుగుతోందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. వార్పిన్ కార్మికుల కూలీ పెంచాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 4 ఏళ్లు గడిచినా కూలీ రేట్లు పెంచలేదని వార్పిన్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని మూసం రమేష్ డిమాండ్ చేశారు. ఈ సమ్మె వల్ల అనుబంధ రంగాల కార్మికుల మీద ప్రభావం పడుతోందని, యాజమాన్యులు మొండిగా వ్యవహరించకుండా కూలి పెంచాలని అన్నారు. 1000 పోగులకు 38 రూపాయలు అడిగితే 37 రూపాయలు యాజమాన్యులు ఇస్తామని అగ్రిమెంట్ కు రమ్మని చివరికి మళ్లీ 36 రూపాయలకి అగ్రిమెంట్ చేస్తామనటం యాజమాన్యుల వైఖరి సరైనది కాదన్నారు. ఒక భీముకు 1 రూపాయి పెంచితే 3 రూపాయలు మాత్రమే పెరుగుతోందని, నెలకు 300 రూపాయలు మాత్రమే పెరిగేదానికి ఇంత రాద్ధాంతం యాజమాన్యులు చేయటం సరైనది కాదన్నారు. యాజమాన్యులు వార్పిన్ కార్మికులపై కక్ష సాధింపు ధోరణి కొనసాగిస్తుండకుండా సమస్య పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో కూడం రమణ, సిరిమల సత్యం, శ్రీరామ్ సదానందం, అన్నల్ దాస్, గణేష్, ఉడుత రవి, మచ్చా వేణు, బూట్ల వెంకటేశం, ఐరన్ ప్రవీణ్, వార్పుల్లా పాల్గొన్నారు. కలెక్టర్ గారి తీసుకుని వెంటనే కూలీ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. జిందాబాద్ సిఐటియు. కార్పొరేట్లందరూ కూడా కూలీ రేట్లు పెరగాలి, నిత్యావసర ధరలకు అనుగుణంగా ఆ కూలీ రేట్లు పెరగాలని, బతకడానికి ఇబ్బంది అవుతుంది, ఎంత పని చేసినా కడుపు నిండడం లేదు, జీవితం గడవడం లేదని కూలీ రేట్లు పెరగాలని సమ్మె చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు సమ్మె చేయడానికి కారణము ముఖ్యంగా యజమానులే. ఎప్పుడైతే నోటీస్ ఇస్తారో ఆ నోటీసుకు అనుగుణంగా యజమానులు స్పందించి కూలీ రేట్లు పెంచేది ఉంటే ఇప్పుడు ఈ సమ్మెకు దారి తీసేది కాకుండా మరి సమ్మెకు దారి తీయడానికి వాళ్ళే కారణము. దారి తీసిన తర్వాత సమ్మె చేస్తుండగా మరి 5 రూపాయలు పెంచుతామని పిలిచి, ఆ 5 రూపాయలు పెంచుతామని అగ్రిమెంట్ రాసుకుందాం రా అని పిలిచి, తీరా అగ్రిమెంట్ రాసుకున్న టైంలో మేము 5 రూపాయలు పెంచము, మేము ఎంత అనుకుంటున్నామో గంతే పెంచుతామని చెప్పడం వల్ల మళ్ళీ సమ్మె కొనసాగడం జరుగుతూ ఉంది. ఆ రకంగా అగ్రిమెంట్కు పిలిచి మేము పెంచమని చెప్పడము అది మోసం చేయడం జరుగుతూ ఉంది. కనుక ఇప్పటికైనా మరి చాలా ఏళ్ల నుంచి యజమానులు వార్పర్ల శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు. సమ్మె చేయకుండా ఎకనాడు కూడా వీళ్ళు కూలీ రేట్లు కూడా పెంచలేరు. ఇప్పటికైనా ఈ సమ్మె విరమింపజేసే విధంగా చర్యలు తీసుకొని కూలీ రేట్లు పెంచాలని సిఐటి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
పాల యజమానులు చర్చలు జరిపి వాళ్ళ కూలీ వాళ్ళ డిమాండ్కు వాళ్ళ న్యాయమైన డిమాండ్ పరిష్కరించడం విఫలమవుతా ఉన్నారు. తీరా వాళ్ళకు ఏదైతే వాళ్ళు అడిగారో ఆ కూలీ పెంచుతామని చెప్పి మరి యజమానులు చర్చలు పిలిచి తీరా చర్చలకైన సందర్భంగా మళ్ళీ వాళ్ళు గదే మొండిపట్టు బట్టి 4 రూపాయలు మాత్రమే కూలీ వేస్తాం, మరి వాళ్ళు అడుగుతున్న 6 రూపాయలు మేము పెంచాము, మరి వాళ్ళు ఇస్తారన్న ఒప్పుకున్నారు, 5 రూపాయలు వేస్తామని ఒప్పుకొని చివరికి అగ్రిమెంట్ చేసే టైంలో మళ్ళీ 4 మొండికి వేస్తేనే మార్పిడి కార్మికులు ఒక్కొక్క మన సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఒక్క రూపాయి అంటే ఒక భీమ్కు 3 రూపాయలు పెరుగుతుంది. ఆ 3 ఒక వారిపై నెంబర్ ఒక 300 రూపాయలు వేతనం పెరిగే అవకాశం ఉంది. ఆ 300 వేతనం పెంచడానికి కూడా ఈరోజు యజమానులు రోడ్లు ఎక్కి ఇబ్బందులు పాల్చేయడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా యజమానులు మానవతా దృక్పథంతో ఆలోచించి వెంటనే వాళ్ళ ఏదైతే వాళ్ళన్నారు వీళ్ళ ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారంగా వాళ్ళకు 37 రూపాయలు వెంటనే అగ్రిమెంట్ చేయించి ఈ సమ్మె విరమింపజేసి అందరి కార్మికులు న్యాయం చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఈ 5 రూపాయలు వాళ్ళు అయితే కోరుతుండ్రో ఆ కూలి పెరిగే వరకు కూడా. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల 10వ వార్డు కౌన్సిలర్ బోల్కం వైష్ణవి నాగరాజు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పలువురిని పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించారు. ఐకమత్యంతో కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీకి తిరుగు లేకుండా చేయాలని కేటీఆర్ చిన్న బోనాల గ్రామస్తులకు పిలుపునిచ్చారు. పాత పగలు ఉంటే వాటిని వదిలేసి అందరూ కలిసి పనిచేసుకోవాలని సూచించారు. గ్రామంలోని పోచమ్మ ఆలయ గుడి నిర్మాణానికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో తోట ఆగయ్య, సిందం చక్రపాణి, గూడూరు ప్రవీణ్, దడిగల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. సాగు నేలలో సంరక్షణ ఎరువుల వినియోగం వ్యవసాయంలో కీలకమని వెల్లడించిన జిల్లా కలెక్టర్ గరీం అగర్వాల్. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారుల అత్యుత్సాహంపై కలెక్టర్ దృష్టి సారించాలని విన్నవించిన కౌన్సిలర్లు.
భీమేశ్వర ఆలయంలో కరీంనగర్ కలెక్టర్ ప్రత్యేక పూజలు. బాధితుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ డే కార్యక్రమమని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. వార్పిన్ కార్మికుల కూలీ రేట్లు పెంచాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో వార్పర్ల ధర్నా. సిరిసిల్ల మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీలో చేరిక. పాత పగలు మాని ఐక్యమత్యంగా ఉండాలని గ్రామ బీఆర్ఎస్ నాయకులకు సూచించిన కేటీఆర్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.